హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ వెహికల్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మన వెహికల్లో అయితే నిడదోల్ ట్రిప్ అయితే వచ్చేసానండి. మార్నింగ్ 4 కల్లా లేచాను. ఆ టైంలో అయితే నేను వీడియో అయితే ఏం చేయలేదండి, స్టార్ట్ చేయలేదు. వాళ్ళని ఎక్కించుకొని డీజిల్ కొట్టించుకొని ఫాస్ట్గా వచ్చాను. యాక్చువల్గా వాళ్ళు 3:30కి రమ్మన్నారు. నేను 3కి అలారం పెట్టుకొని 4:30కి లేచా. వాళ్ళే కాల్ చేసి 4:30కి కాల్ చేసి ఎక్కడ ఉన్నామంటే నేను పక్కనే ఉన్నాను చెప్పాను. నేనున్న డిస్టెన్స్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ వెళ్ళి వాళ్ళు పికప్ చేసుకుని వచ్చా. అయితే అక్కడ టిఫిన్ కూడా ఆపుకొని ఆన్ స్టాప్కి తీసుకుని వచ్చి టిఫిన్ కూడా ఇక్కడే ఆపా. ఇక్కడ ఏదో చర్చి ఉందంట, దానికోసం ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే టిఫిన్ చేసి దిగేసి వెళ్ళిపోయారు. ఒక టిఫిన్స్ అయితే ఇక్కడికే తెచ్చుకున్నారండి, దారిలో కూడా తినలేదు అక్కడ. ఈ లారీ ఫ్రంట్ సైడ్ ఆ సందులో ఉందంట. మరి అది చర్చి కాదు, హిందువులు కాదు, క్రిస్టియన్స్ కాదు, మరి దేనికి సంబంధించి నాకైతే తెలియదు. మన వాళ్ళు అయితే టిఫిన్ చేసేసి వెళ్ళిపోయారు. ఓ షర్ట్ అయిపోయింది బ్రో, ఎరగొట్టేశారు బ్రో దీన్ని. అందుకే వీళ్ళకి ఇందాక నుంచి డోర్ తీస్తున్నారులే కానీ రావట్లేదు. నేను లోన్ నుంచి తీయండి అన్న. ఓకే పర్లేదు, పోతే పోనీ ఇంకోటి పెట్టుకోవచ్చు. కానీ స్టీల్ది పోతే మళ్ళీ అది ఖర్చు 70-80 రూపాయలు ఉంటుంది. మళ్ళీ సింగిల్గా కొంచెం కష్టం అయింది, సెట్లో తీసుకోవాలి. కామను కింద అయితే మ్యాట్లు ఏం లేదండి, మనకు కొంచెం మ్యాటింగ్ లాగా అసలు ఏమో ఇబ్బంది అవుతుంది. చూడండి ఎట్లా ఉందో, ఎన్నిసార్లు వేసినా కానీ దీనివల్ల మ్యాట్ బాగా దుబ్బు అవుతుంది. సీట్లు ఇక్కడ ఇటు 4 నెంబర్స్ ఇటు 4 నెంబర్స్ కూర్చున్నారు. ఇందులో అయితే 3 నెంబర్స్ కూర్చున్నారు. మరి వాళ్ళు ఎలా కూర్చున్నారు దీంట్లోనే. బ్యాక్ సైడ్ లేదు. బ్యాక్ సైడ్ నేను సిట్టింగ్ మార్చి బ్యాక్ సైడ్ వేస్తానని చెప్తే ఈ బ్యాక్ సైడ్ దీన్ని ఫ్రంట్కి జరిపి ఈ సీట్లు బ్యాక్ సైడ్ వేస్తానంటే వాళ్ళు బ్యాక్ సైడ్ వద్దు, లాస్ట్ టైం మ్యాజిక్ వస్తే దుబ్బపడిపోయింది అన్నారు. దీనికి గ్లాసులు ఉంటే పర్లేదన్నా, వద్దేలానే బాగుంది, సిట్టింగ్ ఇదే కంఫర్ట్గా ఉందని చెప్పేసి దీంట్లోనే కూర్చున్నారు. ఈ కర్టన్ అయితే లేపు పైకి వేసేసారు గాలి రాగా. ఇప్పుడు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు నిడదోలు వెళ్ళి ఖచ్చితంగా నిడదోలు సిటీలోకి వెళ్ళి మనం అయితే ఒక ఫ్యాన్ కొనుక్కొచ్చుకుని ఇక్కడ బిగించుకోవాలి. కస్టమర్స్కి ఇబ్బందిగా ఉంది, మనకే ఇబ్బందిగా ఉంది. వాళ్ళ సామాగ్రి అని తెచ్చుకుని పట్టుకెళ్ళిపోయారు. వాటర్ బాటిల్ ఒకటి ఉంచుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ బంపర్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారండి. బ్రో ఈ బంపర్ ఎంత అయింది, నెక్స్ట్ ఈ బంపర్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళు తిడతారు కదా అని అడుగుతున్నారు. అదేం లేదండి, దానివల్ల అయితే మనకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎందుకంటే మ్యాక్సిమం నాకు తెలిసి కార్లకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి అవి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు ఓపెన్ కావాలని చెప్పేసి బంపర్ తీసేశారు. వీటికైతే అంత పెద్దగా పట్టించుకోరండి, ఎవరు కూడా అడగలేదు కూడా. వీటికి మ్యాక్స్ క్యాబ్లు కాబట్టి ఎవరు అడగలేదు ఇంతవరకు. దానివల్ల ఎటువంటి ఇబ్బంది కాలేదు. లేనిపోని డౌట్స్ అడిగి నాకు భయం పెడుతున్నారు మీరు, బంపర్ ఉంటే ఇబ్బంది అని. అలాంటిది ఏం లేదండి. అది ఎప్పుడో స్టార్టింగ్లో, ఇప్పుడు కాదు చాలా రోజులు అవుతుంది. ఎయిర్ బ్యాగ్స్ వచ్చిన కొత్తలో ఆ ప్రాసెస్ అనేది పెట్టారు. బంపర్లు ఉంటే కేసు రాస్తున్నారండి ప్రతి వెహికల్కి. ఇప్పుడైతే ఏమనట్లేదండి, అంతగా పట్టించుకోవట్లేదు. మనకి ప్రతి వెహికల్కి మన కంపెనీ వాళ్ళే దానికి బంపర్ తయారు చేసి పంపుతున్నారు. వద్దన్నప్పుడు అయితే వాళ్ళు తయారు చేయరు కదా, పెట్టకూడదు కేసులు అయితే అని చెప్పేసి ఆ కంపెనీ నుంచే బంపర్ వస్తుంది. ఇప్పుడు సుజుకి వెహికల్ ఉందంటే సుజుకి బంపర్ ఉంటుంది, ఈకో ఉందంటే ఈకో బంపర్ వస్తుంది. ఆ కంపెనీ బంపర్లే వస్తున్నాయి. దానివల్ల మనం పెట్టుకున్న పెద్దగా ఎవరు అడగరు నాకు తెలిసి. అయితే ఎవరికైనా కావాల్సి పెట్టుకోండి. ఈ టైప్ ఆఫ్ బంపర్ చాలా బాగుంటుంది. మా చుట్టుపక్కల అయితే ఇది అవైలబుల్లో ఉంది. ఇదైతే నేను కొత్తదే తీసుకున్నాను, సెకండ్స్ కాదు. ఈ వెహికల్కి వేసిన యాక్సెసరీ గురించి కూడా ఒక ఫుల్ వీడియో చేస్తా. ఫ్రెండ్స్, మీరైతే మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి చూసిన తర్వాత, వీడియో నచ్చితే. ఫ్రెండ్స్, నేనైతే ఫ్యాన్స్ కొనడానికి షాప్కి అయితే వచ్చానండి. నిడదోలు మొత్తం తిరిగాను, షాప్ అయితే ఓపెన్ లేదండి. ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి. ఒక ఆటో అయినా నన్ను తీసుకొచ్చి పాపం ఈ షాప్ కూడా చెప్పిండండి. అయితే వాళ్ళు అప్పుడే కొంచెం అంతా షటర్ తెరిచి ఉంచారు. నా కోసం 2 ఫ్యాన్లు తీసుకుంటానంటే వాళ్ళకి షటర్ ఓపెన్ చేశారు. ఇక నేనైతే 2 ఫ్యాన్లు తీసుకున్నా, వైర్ తీసుకున్నా, అలాగే ఒక టేపును. మన దగ్గర స్క్రూ డ్రైవర్ లేదండి, స్క్రూ డ్రైవర్ కూడా కొనేసిన ఎందుకు అని చెప్పేసి. ఈ రోజు బిగించేయాలి, ఇప్పుడే బిగించాలని చెప్పేసి. చూడండి, సండే కావటం వల్ల ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. వీళ్ళైతే నా కోసం ఈ షాప్ తెరిచినట్టుంది. ఈ షాప్ పేరు కూడా ఒకసారి చూపిస్తా చూడండి పైన. ఫ్రెండ్స్, నేనైతే ఫ్యాన్స్ కొని పట్టుకొని వచ్చానండి. ఇది నిడదోలు రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఆటో ఎక్కి ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళానండి. నేను ఒక ట్రాఫిక్ ఉంటుందేమని చెప్పేసి ఈ ట్రాఫిక్లో అసలే చెమటపోతుంది కదని చెప్పేసి ఆ వ్యాన్ అయితే రాకుండా వచ్చాను నేను, ఆటో ఎక్కి వెళ్దామని చెప్పేసి. తీరా చూస్తే ఈ రోజు అసలు ఇక్కడ ప్రౌడే లేదు, మొత్తం ఖాళీగా ఉంది. వ్యాన్ వేసుకొచ్చినా పోయేది. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే 2 కిలోమీటర్లన్నర లేదా 3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికైతే 150 అడిగారు సింగిల్ పర్సన్ అని చెప్పేసి. మళ్ళీ అక్కడ నుంచి నేను నిడదోలు బస్ స్టాండ్ కాడికి వచ్చానండి. ఇక్కడైతే ఆటోలు ఉంటాయి, ఆ రూట్లోకి వెళ్ళి అని చెప్పేసి. ఇక వీళ్ళకి సర్వీస్ లాగా వీళ్ళే వెయిట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడు ఆటో నిండితే అప్పుడు వెళ్ళాలి. బస్ స్టాండ్ కాడ అడ్డా అండి ఇదైతే. ఇక్కడికి వచ్చేసానండి వెహికల్ కాడికి. ఒక 2 అవర్స్ ఏమో, 2 అవర్స్ కాదుగా 1.5 అవర్ వెయిట్ చేసా. ఈ రూట్లో ఆటోలో తప్ప పెద్ద బస్సులు ఏమి రావంట. ఇక నేనైతే కొన్ని సామాగ్రి కొనుక్కొచ్చుకున్నా, కొన్ని గ్రేప్స్ మధ్యలో ఆకలి తినడానికి. నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా. ఇక మన ఫ్యాన్లు. ఇప్పుడు మనం చేసే పని ఏంటి, వ్యాన్లో కూర్చొని బిగించుకోవటమే. వాళ్ళు వచ్చేలోపు ఖచ్చితంగా దీన్ని ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్, ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే వేడికి చచ్చిపోతుంది. ఫ్యాన్ పెట్టడానికి అయితే చెమటలు పోతున్నాయి. ఇంకొంచెం నయం. ఇప్పుడైతే
కొంచెం చెట్టు కింద తీసుకొచ్చా. ఇక్కడ కొంచెం చెట్టు ఉంది కాబట్టి సరిపోతుంది. కింద అక్కడ వరకు అయితే అసలు ఎర్ర టగ్గులో పెట్టుకొని చేసినాం. వీటికి హోల్ చేయడానికి అయితే చాలా ఇబ్బంది పడిపోయినాం మేము. వీటికి ఆగర్ లేదు కాబట్టి, డ్రిల్ మిషన్ లేదు కాబట్టి ఆగర్తో చిన్నగా కొట్టు అయితే వేసిండు ఆయన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి పెట్టినాం. ఇది కూడా వీటి కింద అయితే లబ్బర్లో పెట్టినామండి. ఎందుకంటే ఐరన్ టు ఐరన్ రాకపోతూ ఉంటుంది, లూజ్ అయిద్దని చెప్పేసి లబ్బర్ పెట్టేసిండు ఒక పెద్ద ఆయన. వీటికైతే ఇప్పుడు మనం కలెక్షన్ ఇచ్చుకోవాలి. నేనే స్టార్ట్ చేస్తున్నా కలెక్షన్ ఇవ్వటం. అది అక్కడ కూర్చొని పెద్ద అయినా ఉన్నాడు కదండి, ఆయనే పాపం ఇవన్నీ సెట్ చేసిండు. పాపం ఏముంది, డబ్బులే ఫ్రీగా కాదు. అటు పెట్టా. కలెక్షన్ అయితే ఇవ్వలేదు, కలెక్షన్ ఇప్పుడే ఇస్తున్నా. మన వాళ్ళు కాల్ చేసి మేము బయట ఉన్నాం రాండి అన్నారు. నేను అనుకున్నాక ఒకళ్ళు వీళ్ళు వచ్చేసారేమో, అయిపోయింది వెళ్ళిపోవటమేమో అనుకున్నా. తీరా చూస్తే వాళ్ళ ఒక బ్యాగ్ ఉంది, అందులో ఆ బ్యాగ్ కోసం కాల్ చేశారంట. ఈ బ్యాగ్ ఇచ్చేసి మళ్ళీ అక్కడ కలెక్షన్ ఇచ్చుకోవచ్చు. వెళ్దామంటే పర్లేదు, ఆగినప్పుడు నరకంగా ఉంది. అట్లా 2 ఫ్యాన్లు పెట్టిన కలెక్షన్ ఇవ్వాలి. కాకపోతే వైర్ కొంచెం తక్కువ తెచ్చుకున్నాను, కరెంట్ వైరు. అది కొంచెం ఎక్కువ తెచ్చుకుంటూ పోయాయి. 5 మీటర్లే తెచ్చుకున్నా, 10 మీటర్లు అయితే పోయేది, సరిపోలా. ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు షాపులు కూడా లేవు. నేను వెళ్తే సండే కదా బంద్ చేసిపోయారు మొత్తం. ఫ్రెండ్స్, నేనైతే మన ప్యాసింజర్ అయితే డ్రాప్ చేశానండి. ఇప్పుడే జస్ట్ వాళ్ళని డ్రాప్ చేసి నేను బయలుదేరాను. వీళ్ళు వచ్చేసి ఏదో గుడికి వెళ్ళారు, బడికి వెళ్ళారు అనుకున్నా, కానీ దేనికి కాదు. వీళ్ళది ఒక సంఘం అంట. ఇప్పుడు నేనున్నంటే నేను ఒక దేవుడిని, మీరున్నానంటే మీరు ఒక దేవుడిని మొక్కుతారు కదా. వీళ్ళకి ఏ దేవుడు లేడంట, వీళ్ళు ఏ దేవుడిని ఆరాధించరంట. వీళ్ళ మనిషే వీళ్ళకి దేవుడు అంట. మరి ఇదేం దేవుడు, ఇదేం మతం నాకైతే తెలియదు. అయితే సుమారు ఒక 50 సంవత్సరాలు బట్టి అక్కడ ఇట్లా క్లాసులు చెప్తున్నారంట. అది దర్శనం, మొక్కుకోవటం, ప్రేయర్ చేసుకోవడమే కాదు, క్లాసులు ఏంటన్నో అంటున్నారు. వీళ్ళు అడిగితే క్లాసులు అంట. మరి అవి వాళ్ళకి ఏ రకంగా మోటివేషన్ చేస్తున్నారు. అక్కడ చిన్న చితకా వాళ్ళు ఎవరు లేరండి, మొత్తం కార్లే, పెద్ద పెద్ద కార్లే, ఫ్యాన్సీ నెంబర్ కార్లే ఉన్నాయి. ఆ టైప్ వాళ్ళు కూడా దేవుడు లేడని చెప్పేసి వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి క్లాసులు అంటున్నారు. సరే అయితే ఏదైతే ఏమంటే మనకైతే కిరాయి కావాలి కదా, కిరాయి అయితే ఇచ్చేశారు, మనం తీసుకున్నాం. ఓకే, డన్, అయిపోయింది. రేపటితోనైతే మనకి బుకింగ్స్ ఏమి లేదు. ఇప్పుడు ఏమన్నా వస్తే మళ్ళీ రేపు అయితే బుకింగ్కి వెళ్ళాలి. ఇంకా నాకైతే ఒక కిరాయి కూడా ఇంకా రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్. ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. జై హింద్.